విషకన్య 9వ భాగం. 8వ భాగంలో రవిచంద్ర సుధతో మనసు విప్పి మాట్లాడతాడు. సుధ గురించి, సుధ గతం గురించి అంతా తెలుసునని, అయినా తాను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటానని, సుధ అన్నయ్య తనకు అన్ని వివరించినట్లు, సరస్వతి గురించి బాధపడొద్దని, సరస్వతికి తెలియకుండా వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందామని ఒప్పిస్తాడు. కథ కొనసాగుతుంది. 3వ రోజు సాయంత్రం సరస్వతి, సుధ మ్యాట్నికి వెళ్ళొచ్చారు. ఆ రోజు ఆదివారం. ఇంట్లో కమలాకర్, రవిచంద్ర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అల్లంత దూరంలో బంగారమ్మ గోడకు చేరబడి కూర్చుంది. హలో అన్నాడు రవి సరస్వతిని చూస్తూ. సరస్వతి విష్ చేయడం కూడా మర్చిపోయినట్టుగా నిల్చుంది. ఏమిటలా కొత్త మనిషిని చూసినట్టు చూస్తున్నారు? కమలాకర్ నా చిన్ననాటి స్నేహితుడు. ఇవాళ అనుకోకుండా బస్టాండ్లో కలిశాడు. ఇంటికి తీసుకొచ్చాడు. మాటల్లో సుధకు అన్నయ్య అని ఇప్పుడే తెలిసింది అన్నాడు రవిచంద్ర. సరస్వతి తేరుకుంటూ అలాగా అన్నది. పక్కనే ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చుంటూ. సుధ లోపలికి వెళ్ళిపోయింది. చూడమ్మా సరసు, వంట అయింది. వాళ్ళని భోజనం చేయమంటే మీరొచ్చాక చేస్తామన్నారు. లేచి కాళ్ళు చేతులు కడుక్కో, నువ్వే వడ్డించాలి. అలాగేనమ్మా అంటూ లేచింది సరస్వతి. నలుగురు భోజనం చేశారు. భోజనాలు చేస్తున్నంతసేపు కమలాకర్, రవిచంద్ర వాళ్ళు చదువుకునేప్పటి కామన్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నారు. రవి సుధకేసి ఒక్కసారి కూడా చూడలేదు. ఆ విషయం కనిపెట్టిన సరస్వతి గుండె తేలిక పడింది. ఉత్సాహంగా మధ్య మధ్య వాళ్ళ మాటల్లో మాటలు కలిపింది. కమలాకర్ సరస్వతితో సరిగ్గా మాట్లాడాడు. ఆ రోజు అతను కూడా నవ్వుతూ సరదాగా మాట్లాడాడు. సుధ మాత్రం నోరు మెదపలేదు. గబగబా 4 ముద్దలు తిని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. రవి వెళ్లేంత వరకు సరస్వతి వాళ్ళ దగ్గరే కూర్చుంది. కమలాకర్, రవి బయటికి వెళ్ళిపోయారు. సరస్వతి గదిలోకి వచ్చింది. సుధ పడుకుని ఇంగ్లీష్ నవల గుడ్ అర్త్ చదువుతోంది. సుధా అంటూ లేచి కూర్చుంది. రవి నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదేం? అతను మాట్లాడినా నేను మాట్లాడొద్దు అంటే? నువ్వంటే నాకు అసహ్యం, నాతో మాట్లాడకు, నా కేసి కన్నెత్తి చూడకు అని చెప్పేశాగా. సరస్వతి ఆశ్చర్యంగా చూసింది. కళ్ళల్లో ఆశ్చర్యంతో ఆనందం పెనవేసుకుంది. మరి అంత మొరటుగా చెప్పాల్సింది కాదేమో. ఏం చేస్తాడేం దుర్మార్గుడు. ఏదైనా నువ్వుండగా ఎవరు నన్ను ఏమీ చేయలేరని నాకు తెలుసు. సుధా డియర్ అంటూ 2 చేతులతో గట్టిగా కౌగిలించుకుంది. సుధకు సరస్వతి చేతుల్ని గట్టిగా కొరకాలనిపించింది. కానీ మౌనంగా ఆవిడ కౌగిలిలో ఇమిడిపోయింది. సుధా, రాత్రి రఘు నాకు కల్లోకొచ్చాడు. సుధ సరస్వతి చేతుల్ని విదిలించి కొట్టింది. నాకు కల్లోకొచ్చాడు విచారంగా ముఖం పెట్టి అన్నది సుధ. అదే చిత్రంగా ఉందే, వచ్చి ఏమన్నాడు? నాకు బాగా గుర్తులేదు అన్నది సుధ. మీ అన్నయ్య ఎందుకు వచ్చాడు? నాకేం తెలుసు, నువ్వేగా ఇంతసేపు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడొచ్చావు. అయినా ఇది అన్నయ్య ఇల్లు. ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, పని ఉంటే వస్తాడు, అమ్మను చూడాలనిపిస్తే వస్తాడు, నన్ను చూడాలనిపించినా వస్తాడు. అన్నయ్య కూడా రాకూడదా? సుధ కోపాన్ని అణుచుకోలేకపోయింది. అంత కోపమెందుకు సుధీ? అలా పిలవకు, నీకు కోపంగా ఉన్నట్టుంది. చదువుకో, నాకు నిద్ర వస్తోంది అంటూ సరస్వతి పడుకున్నది. సుధ పుస్తకం అడ్డు పెట్టుకుని తనలో తనే నవ్వుకున్నది. 2వ రోజు కమలాకర్ వెళ్ళిపోయాడు. వచ్చే ఆదివారం దండల పెళ్లి చేయడానికి నిర్ణయం జరిగింది. ముందు రోజు మాత్రం చెప్పి ముఖ్యుల్ని పిలవడానికి నిర్ణయించుకున్నారు. బంగారమ్మకు కూడా చెప్పలేదు. సరస్వతికి తెలియకుండా ఉండాలనే ఆమెకు కూడా చెప్పలేదు. శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ నుంచి వచ్చేసరికి సరస్వతికి టెలిగ్రామ్ వచ్చింది. సిస్టర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ రాజు అని. అది చూసుకొని సరస్వతి బోరున ఏడవసాగింది. బంగారమ్మ ఓదార్చింది. ఏడుస్తూనే బస్కు బయలుదేరింది సరస్వతి. సుధకు చెప్పమ్మా. అలాగే తల్లి, ఎలా ఉందో రాయి, అవసరమైతే సుధా నేను వస్తాం. అలాగేనమ్మా. సరస్వతి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం సుధ కాలేజీ నుంచి రాగానే బంగారమ్మ చెప్పింది. సుధ స్థాణువులా ఓ నిమిషం నిలబడిపోయింది. బుర్ర పనిచేయడం లేదు. ఇంత మోసమా? అన్నయ్య ఇచ్చి ఉంటాడా ఆ టెలిగ్రామ్? రవి ఇచ్చాడేమో. ఏ పేరుతో ఇచ్చారో. తీరా అక్కడికి వెళ్ళాక అది దొంగ టెలిగ్రామ్ అని తెలుస్తుంది. తిరిగి వచ్చేసరికి తనకు పెళ్లి జరిగిపోతుంది. సరస్వతి అసలే కసి మనిషి, ఏదైనా చేస్తుంది. ఈ పని చెయ్యాల్సింది కాదు. తనకు ఆ సంగతి ఎవ్వరూ చెప్పలేదు. పెళ్లికి ఒకరోజు ముందుగా చెబుతామన్నారు. సరస్వతి ఏదో చేస్తుంది. తన సంగతి రవికి చెబుతుంది. తన మనసు సరిగ్గా లేనప్పుడు దానికి రాసిన పిచ్చి ఉత్తరాలు రవికి చూపిస్తుంది. అన్నీ చెప్పేస్తుంది. ఆ విషయం తెలిస్తే రవి తనను అసహించుకోడు. ఆ విషయం అన్నయ్యకు, అమ్మకు కూడా తెలిసిపోతుంది.
బయట వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. తను తలెత్తుకుని తిరగగలదా? తన ఈ బలహీనత మీదే కదా ఆవిడ ప్లే చేస్తున్నది, బెదిరిస్తున్నది. దాదాపు 7 గంటలకు కమలాకర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. భార్యను కూడా తీసుకొచ్చాడు. బంగారమ్మ సంతోషానికి అవధులు లేవు. అమ్మా, ఎల్లుండి మన సుధకు పెళ్ళి అన్నాడు. బంగారమ్మ కొడుకు మొహంలోకి అయోమయంగా చూసింది. అవునమ్మా, కొన్ని కారణాల వల్ల అర్జెంటుగా చేయాల్సి వస్తోంది. ఏమిట్రా ఆ కారణాలు? పెళ్ళికొడుకు ఎవరు? అసలు అది పెళ్ళికి ఒప్పుకుందా? సుధ ఒప్పుకున్నది. తల్లి సుధ ముఖంలోకి చూసింది. సుధ తల వంచుకొని కూర్చుంది. అమ్మా, ఏదో చెప్పబోయి కమలాకర్ ఆగాడు. ఏమిట్రా, చెప్పవేం? ఆ రాక్షసి లేదా? సుధ చివ్వున తలెత్తి చూసింది. అయితే ఆ టెలిగ్రామ్ అన్నయ్య ఇవ్వలేదా? రవి ఇచ్చాడా? ఎవరు? సరస్వత? పాపం మంచి పిల్లరా? అవునవును, మంచి పిల్లే. ఇంట్లో ఉందా? పాపం వాళ్ళక్కకు జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వస్తే మధ్యాహ్నం బస్కి వెళ్ళింది. గుడ్, పెద్ద సమస్య తీరిపోయింది. ఇక ఏ గొడవ లేకుండా పెళ్లి జరిపించేయొచ్చు. అదేమిట్రా, ఆ అమ్మాయి ఉంటే? అమ్మా, నీకు తెలియదు, ఆవిడ సుధకు పెళ్లి కానివ్వదు. అదేం మాటరా? ఉన్నమాటేనమ్మా. సుధ పెళ్లి చేసుకోవడానికి భయపడుతోంది. ఆవిడ బెదిరిస్తోంది. దానికి అదేం పోయే కాలం? నాకు తెలియదే. ఏమే, నాతో మాట మాత్రం అనకూడదు. దాని బెదిరింపేమిటో చూసేదాన్ని కూతుర్ని చూస్తూ అన్నది. అంతలో రవిచంద్ర రావడంతో సంభాషణ ఆగిపోయింది. రావోయ్ పెళ్ళికొడుక, కమలాకర్ నవ్వుతూ ఆహ్వానించాడు. ఏమిటో తిడుతున్నావు? పెళ్ళికొడుకు అంటే తిట్టా? రావోయ్ పెళ్ళికొడుక అంటే తిట్టులాగే వినిపిస్తుంది. కొడుకాకు ముందు ఇంకేదో చేసినట్లుగా ఉంది. కమలాకర్ పక్కపక్క నవ్వాడు. సుధ లేచి లోపలికి వెళ్ళింది. కమలాకర్ భార్య కల్పన కూడా లేచి లోపలికి వెళ్ళబోయింది. కల్పన, ఇతనే సుధకు కాబోయే భర్త. ఆమె నా అర్ధాంగి అన్నాడు కమలాకర్. రవి ఆమెకు నమస్కరించాడు. ఆమె ప్రతి నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది. బంగారమ్మ చూస్తూ ఉండిపోయింది. అమ్మా, ఇతనేనమ్మా నీ అల్లుడు, బాగా చదువుకున్నవాడు. తల్లి ఈ మధ్యనే చనిపోయింది. ఒక చెల్లెలుంది. కానీ ఆమెకు పెళ్ళయింది. అమెరికాలో ఉన్నది. చాలా మంచివాడంటూ కమలాకర్ గుక్క తిప్పుకోకుండా అన్ని వివరాలు చెప్పాడు. బంగారమ్మ సంతోషంలో తలమునకలైపోయింది. సరస్వతికి తెలిసిపోయిందా? లేదు, ఆమెకు టెలిగ్రామ్ వచ్చిందట. వాళ్ళక్కకు జబ్బుగా ఉందట. మధ్యాహ్నమే వెళ్ళిపోయింది. ఇలాంటి సమయాలలో లేడు లేదు అనుకునే ఆ భగవంతుడు ఉన్నాడేమో అనిపిస్తుందిరా నవ్వుతూ అన్నాడు కమలాకర్. పాపమన్నాడు రవి ఆలోచిస్తూ. దాన్ని జాలి తలుస్తున్నావా? కసిగా అన్నాడు కమలాకర్. అది కాదోయ్, వాళ్ళక్కయ్యకు జబ్బుగా ఉందన్నావుగా, అందుకే జాలి. ఆమెకు భర్త లేడు, 3 చిన్న చిన్న పిల్లలున్నారు. ఈ డీటెయిల్స్ నీకు సరస్వతి చెప్పింది. ఇద్దరం ఒకే కాలేజీలో పనిచేస్తున్నాం కదా. అలాగా, అమ్మాయి పెళ్ళి ఘనంగా చేద్దామనుకున్నాను బాబు, బంగారమ్మ గునుస్తూ అన్నది. సుధా పెళ్ళికి ఒప్పుకున్నది, అందుకు సంతోషించు. మరీ దండల పెళ్ళేమిట్రా? ఇప్పుడు ఎక్కువ మంది అలాగే చేసుకుంటున్నారమ్మా. నీ కాబోయే అల్లుడు అలాంటి పెళ్ళే కావాలన్నాడు. కమలాకర్ రవిని చూస్తూ నవ్వాడు. మీ ఇష్టం, మాదేముంది, పాతకాలపు వాళ్ళం. గొణుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది బంగారమ్మ. నేను వస్తానోయ్ అంటూ లేచాడు రవి. భోజనం చేసి గతికితే అతగదంటారుగా. ఏం డైలాగు? ఎక్కడ విన్నావు? మన పెద్దలు అన్నారట. ప్రతి సినిమాలోనూ మనకు గుర్తు చేస్తూనే ఉన్నారుగా సినిమా రచయితలు. కమలాకర్ పక్కపక్క నవ్వాడు. సుధ మనసు పుట్టెడు దిగులుగా ఉంది. ఏదో భయంగా ఉంది. ఈ పెళ్ళి ఒప్పుకుని తను పొరపాటు చేసింది. తను అల్లరిపాలు కాక తప్పదు. రవి తనను వదిలేస్తాడు కాదు, అతను వదిలేసేలా చేస్తుంది ఆ రాక్షసి. కసి మనిషి, తనను సుఖంగా బతకనివ్వదు. సుధకు అన్నం సహించలేదు. అన్నయ్యకు ఈ పెళ్ళి ఆపమని చెబితే నోనో, తనలా చెప్పలేదు. తనకు అన్నయ్య అండ ఉంది. రవి నీడలో తనకు భయమేమిటి? సరస్వతి తన జోలికొస్తే వాళ్ళిద్దరూ చంపయ్యరేం? తను వట్టి పిరికిది, అందుకే తనను అంతగా భయపెడుతున్నది. తను ఇప్పుడు ఈ పెళ్ళి మానేస్తే ఇక శాశ్వతంగా ఇలా ఉండిపోవాల్సిందే. 2 కాంపోజ్ మాత్రలు వేసుకున్నది. అయినా బుర్ర చకచక ఏదో మిషన్లా తిరుగుతూనే ఉన్నది. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. స్పష్టంగా లేవా మాటలు. సుధా అచేతన అవస్థలోంచి కలలోకి జారిపోయింది. చితి మండుతోంది. ఎవరినో కాలుస్తున్నారు. సుధా ఏడుస్తూ ఉన్నది. సుధకు కొత్త చీర కట్టారు. తల్లో పువ్వులు పెట్టారు. ముఖానికి పెద్ద బొట్టు పెట్టారు. ఎవరో తను ఏడుస్తూ ఉంటే బలవంతంగా ఒంటెద్దు బండి ఎక్కించారు. సుధా ఏడుస్తున్నది, పెనుగులాడుతున్నది. సుధను బండి దించుతున్నారు. తడితల, పువ్వులు లేవు, బొట్టు లేదు, తెల్ల బట్టల్లో ఉన్నది.
ఎదురుగా టేబుల్ ఉన్నది. దాని మీద ఒక ఫోటో ఉన్నది. ఫోటో ముందు పూలున్నాయి. ఎవరిదా ఫోటో స్పష్టంగా కనిపించడం లేదు. సుధను పెళ్లి కూతురిని చేస్తున్నారు. ఈ పెళ్లి వద్దని ఏడుస్తున్నది. ఎదురుగా సరస్వతి నిల్చునున్నది. కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. వద్దు వద్దు, నాకు ఈ పెళ్ళొద్దు, నేను పెళ్లి చేసుకోను. అది తిడుతున్నది. చంపేస్తానంటుందని. వద్దు సుధా, అమ్మాయి. ఎవరో కుదిపి లేపుతున్నారు. సుధ తుళ్ళిపడి లేచి కూర్చుంది. ఎదురుగా తల్లి నిల్చునుంది. ఏమిటే కలవరిస్తున్నావు? సుధ గొంతు తడారిపోతోంది. మంచినీళ్లు. బంగారమ్మ మంచినీళ్ళు ఇచ్చింది. గ్లాసుడు నీళ్లు గటగట తాగింది. ఇంకా కావాలి అన్నది ఖాళీ గ్లాస్ అందిస్తూ. మరో గ్లాస్ నీళ్లు తాగింది. ఏమిటి తల్లి, ఏమైందే? ఏమో పీడకలొచ్చిందా? తల ఊపింది సుధ. ఏం కల? గుర్తులేదు. బయట తలుపు తడుతున్నారెవరో. బంగారమ్మ తలుపు తీస్తోంది. తలుపు తీయొద్దు, భయంగా అరిచింది సుధ. ఏమిటి చెల్లి, ఏమైంది అన్నాడు కమలాకర్ వస్తూ. ఏదోరా, నాకీ పెళ్ళొద్దంటూ అరుస్తూ లేచింది బంగారమ్మ అన్నది. కమలాకర్ సుధ ముఖంలోకి చూశాడు. అమ్మా, నువ్వు బయటికి వెళ్ళు. బంగారమ్మ బయటికి వెళ్ళింది. ఏమిటమ్మా, పెళ్ళంటే భయపడుతున్నావా? సుధ తలదించుకుంది. రవిని చేసుకోవడం ఇష్టం లేదా? సుధ మాట్లాడలేదు. ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. రవి అంటే నీకు ఇష్టం లేదా? సుధ రెండు చేతులతో ముఖం దాచుకుని భోరున ఏడవసాగింది. చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చేతులు పట్టుకొని అడిగాడు. అన్నయ్య వెక్కి వెక్కి ఏడవసాగింది. రవికి చెప్పయ్యనా? వద్దొద్దు. రవి అంటే ఇష్టమేనా? ఇష్టమేనా? మరెందుకు ఏడుస్తున్నావు? సుధ సమాధానం ఇవ్వలేదు. సరస్వతి ఏమైనా చేస్తుందని భయమా? అవునన్నట్టు తలూపింది. చ పిచ్చిదానా, మేమందరం ఉండగా ఆవిడ నిన్నేం చేయగలదు? భయపడుకో, పడుకో అమ్మా అంటూ బంగారమ్మను కేక పెట్టాడు. ఏరా నాయనా, ఎందుకలా ఏడుస్తుంది? ఏం లేదులే, నిద్రలో భయపడిందంటూ బయటికి వెళ్ళిపోయాడు కమలాకర్. ఆదివారం ఉదయం పెళ్లి అయిపోయింది. సాయంత్రం రిసెప్షన్ జరుగుతోంది. ఇంటి ముందు షామియానా వేశారు. నూతన దంపతులు దండలు వేసుకుని నిల్చుని ఉన్నారు. వచ్చేవాళ్లు వస్తుంటే వెళ్లేవాళ్లు వెళ్తున్నారు. ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తున్నాడు. కాలేజీ లెక్చరర్స్ అంతా వచ్చారు. సుధా క్లాస్మేట్స్ వచ్చారు. ప్రతి వాళ్ళు సరస్వతిని గురించి అడుగుతున్నారు. 7:30 అయింది. కొద్దిమంది కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. బంగారమ్మ, ఆమె కోడలు కొడుకు హడావిడిగా తిరుగుతున్నారు. ఎదురుగా సరస్వతి పెట్టె చేత్తో పట్టుకొని నిల్చుని ఉన్నది. శిలాప్రతిమలా నిల్చునిపోయింది. ఆమెను సుధ చూసింది. రవి సుధ ముఖంలోకి చూశాడు. చెయ్యి పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టాడు. ఏమిటమ్మా అలాగే నిలబడిపోయావు? నువ్వు లేకుండా పెళ్లి జరుగుతుంటే ఎంతో బాధపడ్డాను. పోనీ సమయానికి వచ్చావు. మీ అక్క ఎలా ఉంది? బంగారమ్మ సరస్వతి చేతులను పెట్టేందుకొని అన్నది. కొంచెం కులాసాగానే ఉంది. ఎలాగో అనగలిగింది సరస్వతి. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకురా అన్నది. పెట్టె లోపల పెట్టి బయటకు వచ్చిన బంగారమ్మ ఉన్న చోటనే నిలబడి ఉన్న సరస్వతి దగ్గరికి వచ్చి, సరస్వతి కలలో నడుస్తున్నట్లు లోపలికి నడిచింది. గదిలో మంచం మీద వాలిపోయింది. ఇది కళ, నిజమా? నిజం కాదు. కళ కాదు. నిజం కారాదు, కలే. గిచ్చి చూసుకుంది. అవును, నిజం. తను చూసింది నిజం. తను లేకుండా చూసి ఇంత పని చేస్తుందా? అమ్మో, సుధను తను అమాయకురాలనుకున్నది. తనకు ఎంతో భయపడుతున్నట్లు నమ్మించి మోసం చేసింది. రవి అంటే తనకిష్టం లేదన్నది. సరస్వతి అణువణువు కసితో దహించుకుపోసాగింది. బంగారమ్మ లోపలికొచ్చింది. పాపం అలసిపోయి నిద్రపోతున్నట్లుంది అనుకుంది. 9 అయింది. అందరూ వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకురా సుధా, నీ ఫ్రెండ్ కనిపించదేం అడిగింది సుధ వదిన కల్పన. సుధ గుండెల నిండా గాలి పీల్చుకుంది. సరస్వతి నిద్రపోతున్నది. తను త్వరగా బట్టలు మార్చుకుని బయటకు వచ్చేయాలి. ఈ రాత్రి తను రవితో వెళ్ళిపోవాలి. ఆ తర్వాత భయం లేదు. ఏమిటి సుధా, గడపలో నిల్చుని ఆలోచిస్తున్నావు? భోజనాలు అయ్యాక వెళ్ళాలిగా అన్నది కల్పన. వదినగారికి దిగులుగా ఉన్నట్టుంది. ఊళ్ళోనేగా, రేపు వచ్చేయొచ్చును అన్నది రవి పినతల్లి కూతురు నాగరత్నం. సుధ గదిలోకి వెళ్ళింది. తలుపులు దగ్గరగా వేసింది. పీరువా తెరిచి తెల్ల జరీ వెంకటగిరి చీర తీసుకుని వెనక్కి తిరిగింది. ఎదురుగా నిల్చుని ఉన్న సరస్వతిని చూసింది. చేతిలోని చీర కింద పడిపోయింది. సరస్వతి కోపంతో నిలువెల్లా దహించుకుపోతున్నది. ఏమే, నన్నే ఇంత మోసం చేస్తావా? చూస్తాను నువ్వెలా వాడితో కాపురం చేస్తావో. సుధ నిలువున వణికిపోతున్నది. రవితో మాట్లాడటం మానేశావా? అతనంటే అసహ్యమని చెప్పావా? ఈ జన్మకు పెళ్లి చేసుకోవా? ఎన్ని అబద్ధాలు! ప్లీజ్, నిన్ను నాశనం చేస్తాను. నా కసి అంటే ఏమిటో చూపిస్తాను. ఏం చేస్తావు? బలాన్ని కూడదీసుకుంటూ అన్నది సుధ. ఎదురు మాట్లాడతావా? కసిగా ఆ చెంప ఈ చెంప వాయిస్తోంది సరస్వతి.
నిన్ను నీ బండారమంతా బయట పెడతాను, నీ ముఖాన్ని యాసిడ్తో కాల్చేస్తాను, నీలోని ఆడతనాన్ని నాశనం చేస్తాను. యూ షటప్ రాస్కెల్. కమలాకర్ లోపలికొచ్చాడు. కోపంగా చెయ్యెత్తాడు. అన్నయ్య వద్దు వద్దు పెద్దగా అరుస్తూ పడిపోయింది సుధ. రవి కూడా వచ్చి నిల్చున్నాడు. కల్పన సుధకు సపర్యలు చేస్తోంది. బంగారమ్మ శోకాలు మొదలుపెట్టింది. సరస్వతి స్థాణువులా నిల్చుంది. యూరో గెట్అవుట్. అమ్మా ఆవిడ పెట్ట ఇటు పడేయ్. ఓసి రాక్షసి, నా పెద్ద బిడ్డ అనుకున్నాను కదే నిన్ను. నా బిడ్డ పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? ఏం చేశావు నా బిడ్డను? ఏడుస్తూ సరస్వతి 2 చేతులతో పట్టుకుని ఊపసాగింది. ఇంకా నిల్చున్నావేం? నేనేం చేస్తానో నాకే తెలియదు. కమలాకర్ ఆవిడ పెట్టెను ముందుకు పడేశాడు. సరస్వతి వంగి పెట్టె తీసుకుంది. అప్పటికే సుధ లేచి కూర్చుంది. అన్నయ్య ఆమెనేమీ అనకండి, ఆమె నన్నేమీ చెయ్యలేదు, నేనే కళ్ళు తిరిగి పడిపోయాను అన్నది నీరసంగా. నేనంతా చూశాను. ఎందుకమ్మా నీకింకా ఆ రోగంటే అంత ఇది? సరస్వతి బయటకొచ్చింది పెట్టె తీసుకుని. అమ్మా తనను ఉండమను, అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తుంది? ఆవిడకు చాలామంది స్నేహితులున్నారులే. సుధ తల తిప్పి చూసింది. రవి నిల్చునున్నాడు. సుధ తలుంచుకుని ఆలోచిస్తూ కూర్చుంది. బంగారమ్మ ఏడుస్తుంటే అమ్మా 10 మందికి తెలియాలా? ఇంకూరుకో, ఇప్పుడేం జరిగిందని అంటూ మందలించాడు కమలాకర్. ఏదో నా ముందు దాస్తున్నారు మీరంతా. అది నా బిడ్డకి ఏదో చేసింది, అందుకే హడావిడిగా పెళ్లి చేశారు. రాత్రి కూడా అరుస్తూ నిద్రలో లేచింది. నా బిడ్డకు ఏదో మందు పెట్టింది, చేతబడి చేయించింది. అమ్మా గట్టిగా అరిచాడు కమలాకర్. బంగారమ్మ కళ్ళొత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. 2వ రోజే రవి సుధతో బెంగళూరు వెళ్ళాడు. కమలాకర్ టికెట్లు బుక్ చేసి వెంటనే ఈ ఊరు నుంచి ఓ వారం రోజులు సుధను బయటికి తీసుకెళ్లడం మంచిదని చెప్పాడు. బంగారమ్మకు తోడు కల్పన ఉండిపోయింది. కమలాకర్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వారం రోజులు బెంగళూరులో, మైసూర్లో గడిపి మద్రాసు వచ్చారు రవి, సుధ. సుధ ఉత్సాహంగా ఉంటున్నది, కానీ మధ్య మధ్య డిప్రెస్డ్గా అవడాన్ని రవి గమనిస్తున్నాడు. రాత్రిళ్ళు సరిగ్గా 12 గంటలకి అరుస్తూ నిద్రలేస్తుంది. తనను ఎవరో తిడుతున్నారంటుంది. ఓ గంట ఈ లోకంలో ఉండదు. రవి ఎలాగో ఆమెకు ధైర్యం చెప్పి నిద్రపుచ్చుతాడు. ఆమె కలవరింతల్లో సరస్వతి పెట్టిన భయం స్పష్టంగా తెలుస్తోంది. అక్కడో 3 రోజులుండి విజయవాడ చేరుకున్నారు. రవి ఇల్లు చాలా పెద్దది. బంగారమ్మను కూడా సుధా కొంత కోలుకునేంత వరకు అక్కడే ఉండమని కోరాడు. కమలాకర్ వచ్చి భార్యను తీసుకెళ్లాడు. సుధా కాలేజీకి రావా? రవి కాలేజీకి బయలుదేరుతూ అడిగాడు. రాను. ఇక చదవవా? నాకు ఆ కాలేజీ అంటే భయంగా ఉంది అన్నది పసిపిల్లలా. రవికి సుధను చూస్తుంటే జాలి వేసింది. పిచ్చిదానా, నేనుండగా నీకు భయమేమిటి అంటూ బుజ్జగించాడు. అయినా తను ఇక మీదట కాలేజీలో చదవనన్నది. వారం రోజులు సాఫీగానే గడిచాయి. బంగారమ్మ మధ్యాహ్నం నిద్రపోతున్నది. పోస్ట్ మ్యాన్ సుధకు ఒక రిజిస్టర్ ఉత్తరం ఇచ్చాడు. అడ్రస్ చూడగానే గుండె జల్లుమన్నది. అది సరస్వతి రాత. వణుకుతున్న చేత్తో ఉత్తరం విప్పింది. ఉత్తరంలోని విషయాలు చాలా దారుణంగా ఉన్నాయి. వల్గర్ పదాలున్నాయి. సరస్వతిని, సుధను గురించి ఏవేవో ఉన్నవి లేనివి రాశారు. ఆ ఉత్తరాలన్నీ తనకు చిక్కాయని, రవికి వాటిని పంపిస్తూ బండారమంతా బయటపెడతానని ఉన్నది. కింద సంతకం లేదు. అయినా ఎవరో రాసినట్లుగా ఆ ఉత్తరం రాసింది సరస్వతేనని సుధకు అర్థమైపోయింది. ఆ ఉత్తరం చదివితే తనకే జుగుప్సతో చచ్చిపోవాలనిపిస్తోంది. ఇలాగే రవికి రాస్తే రవి తన ముఖం చస్తే చూడడు. ఆ ఉత్తరం అన్నయ్యకు చూపిస్తాడు. తనను వెళ్ళగొడతాడు. విడాకులు తీసుకుంటాడు. కోర్టు అందరికీ తెలిసిపోతుంది. ఎంతోసేపు ఆ ఉత్తరం అలాగే పట్టుకుని కూర్చుండిపోయింది సుధ. ఏమిటి అలా కూర్చున్నావు? ఆ ఉత్తరం ఎక్కడి నుంచి? సుధ తుళ్ళిపడింది. ఒక ఫ్రెండ్ రాసింది, విశాఖపట్నం నుంచి. గబుక్కుననేసింది. ఎందుకలా ఉన్నావు మరి? పాపం ఆ అమ్మాయి భర్త చచ్చిపోయాడట. అయ్యో పాపం, ఎవరమ్మాయి? నీకు తెలియదులే. నా తల పగిలిపోతోంది. కాఫీ కావాలమ్మా అన్నది సుధ. బంగారమ్మ వంటింట్లోకి వెళ్ళగానే ఉత్తరం చిన్న చిన్న ముక్కలుగా చింపింది. ఆ ముక్కల్ని ఎక్కడ పారేయాలన్నా భయంగానే ఉంది. వంటింట్లోకి వెళ్ళి పొయ్యిలో పడేసింది. ఎందుకు పొయ్యిలో పడేశావు? బంగారమ్మ కూతురి ముఖంలోకి చూస్తూ అడిగింది. చావు వార్త తెచ్చిన ఉత్తరాలను ఇంట్లో పెట్టుకోకూడదంటారుగా. అవునే అమ్మాయి, మంచి పని చేశావు అంటూ కాఫీ కప్పు అందించింది. అయిపోయింది, అంతా అయిపోయింది. తన పెళ్ళి 3 నాళ్ల ముచ్చటే అయింది. తను పెళ్లి చేసుకోవాల్సింది కాదు. త్వరలోనే ఉన్నవి లేనివి కలిపి రవికి ఉత్తరం రాస్తుంది. సరస్వతి తన ఉత్తరాలు దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ రాత్రంతా సుధ మూడిగానే ఉంది. రవి విసుక్కున్నాడు. సుధ ఏడవసాగింది. రవి ఆ గదిలోంచి బయటకొచ్చి పడుకున్నాడు. సుధకు గదిలో ఒంటరిగా ఉండాలంటే భయం. నిద్రపోకుండా కూర్చునే ఉంది. అర్ధరాత్రి ఆ గదిలో ఎవరివో అడుగుల శబ్దం వినిపించినట్టయింది. అరుస్తూ బయటికి పరిగెత్తి
మెల్లగా ఇంట్లో విరుచుకొని పడిపోయింది. రవి పరిగెత్తుకొచ్చాడు. బంగారమ్మ ఏడవసాగింది. అర్ధగంట తర్వాత కళ్ళు తెరిచింది సుధా. రవిని భయంగా చూసింది. ఎవరు నువ్వు? రవి బిత్తరపోయాడు. రవిని. ఏ రవి? నీ భర్తను. సుధా గలగలా నవ్వింది. రవికి ఒళ్ళు జల్లుమన్నది. అయ్యో, నా బిడ్డకు ఏదో అయిందర్రా. మంత్రగాడికి చూపించమంటే చూపించరు. అత్తయ్య, మీరు ఊరుకోండి. నాకు భర్త చచ్చిపోయాడు, నేను విడోను అంటూ మళ్ళీ విరగబడి నవ్వసాగింది. రవి 2 కాంపోజ్ టాబ్లెట్లు బలవంతంగా మింగించాడు. కొద్దిసేపటికి సుధా నిద్రలోకి జారిపోయింది. పసిబిడ్డలా నిద్రపోతున్న ఆ అందమైన ముఖంలోకి చూస్తూ నిట్టూర్చాడు రవి. ఆ రోజు రవి కాలేజీకి సెలవు పెట్టాడు. సుధా 9 గంటలకు నిద్రలేచింది. 9 అయిందా? నన్ను లేపలేదేం? మీరింకా అలాగే కూర్చున్నారు, కాలేజీకి వెళ్ళరు? మామూలుగా అడుగుతున్న సుధా ముఖంలోకి చూశాడు రవి. ఏమిటండి అలా చూస్తారు, పిచ్చిదాన్ని చూసినట్టు? ఎలా చూశానో? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే కాలేజీకి వెళ్ళడం లేదు అన్నాడు రవి. జ్వరంగా నీ రాలేదు కదా, కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటూ నుదురు మీద చెయ్యి వేసింది సుధా. జ్వరం లేదు. రాత్రి నిద్రపోలేదా? సరిగ్గా నిద్ర పట్టలేదు సుధా. ఏమైంది? ఏదో చదువుతూ ఉండిపోయాను. 2 గంటల తర్వాత పడుకుంటే నిద్ర పట్టలేదు. రాత్రి నేను చాలా త్వరగా నిద్రపోయినట్టున్నాను, తనకు తనే చెప్పుకుంటున్నట్లు అని టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. రవి ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అయితే రాత్రి జరిగిందేది గుర్తులేదా? తనను గుర్తించలేదు. తన భర్త చచ్చిపోయాడన్నది అంటే సబ్కాన్షియస్ మైండ్లో తన భర్త చచ్చిపోవాలని కోరుకుంటోందా? ఓ మై గాడ్! రవి తలపట్టుకుని కూర్చున్నాడు. ఏమిటలా తలపట్టుకుని కూర్చున్నారు? అమృతాంజనం రాయనా? సుధ ముఖంలోకి చూశాడు రవి. సుధ ముఖం ప్రశాంతంగా ఉంది. అవును, ఆమెకు రాత్రి జరిగింది గుర్తులేదు. అడిగితే ఒకసారి సైకియాట్రిస్టుకు చూపిస్తే అందుకు సుధ అంగీకారం కావాలి. అందుకు ఒప్పుకోకపోతే తనను పిచ్చిదాన్నిగా భావిస్తున్నానని బాధపడి మరీ మూడీగా అయితే అది కేవలం మూడ్స్ కాదు. ఏమిటండి ఆలోచిస్తున్నారు? సుధా, నీకేం గుర్తులేదా? దీన్ని గురించి బెదిరిపోతూ అడిగింది సుధా. ఏం లేదులే, చెప్పండి. రాత్రి నువ్వు అరుస్తూ లేచావు, నన్ను గుర్తుపట్టలేదు, నీ భర్త చచ్చిపోయాడన్నావు. సుధ కళ్ళల్లో నీరు తిరిగింది. అలా అన్నానా? బాధపడుతూ అడిగింది. ఇక ఆ విషయం వదిలేయి, ఇవాళ మనం సినిమాకి వెళ్తున్నాం, మాట మారుస్తూ అన్నాడు. మీకు తలనొప్పిగా ఉందన్నారుగా, మ్యాట్నీ చూస్తే తగ్గిపోతుంది. అన్ని అబద్ధాలే, తలనొప్పి లేదు, ఏమీ లేదు. నన్ను గాబరా పెట్టడానికే మూతి సున్నాల చుట్టింది సుధ. వారం రోజులు సుధ చాలా ఉత్సాహంగా ఉంది. ఆమెలోని మార్పుకు రవి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఆ రోజు రవి కాలేజీ నుంచి వస్తూనే సుధా సుధా అంటూ ఉత్సాహంగా పిలుస్తూ వచ్చాడు. బంగారమ్మ, సుధ లేదు బాబు, మధ్యాహ్నం నుంచి ఎలాగో ఉంది. నేను నిద్ర లేచేసరికి తలుపులన్నా వేయకుండా వెళ్ళిపోయింది. నాకొకటే గాబరాగా ఉంది. అది అలా ఎందుకు వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో. రవికి బంగారమ్మ చెబుతున్నదేమిటో అర్థం కాలేదు కొద్ది క్షణాలు. అంతకుముందు ఏమైంది? ఏం కాలేదు బాబు, నువ్వు వెళ్ళగానే సరస్వతి వచ్చింది. సరస్వతి వచ్చిందా? వచ్చి ఆ గదిలో కూర్చున్నారు. నన్ను రానివ్వలేదు. ఏదో ఘర్షణ పడ్డట్లున్నారు. సరస్వతి గొంతు గట్టిగా అరుస్తున్నట్లు వినిపించింది. ఏదో తిడుతూ వెళ్ళిపోయింది. దాన్ని పలకరించాలంటే నాకు భయం వేసింది. అది వెళ్ళాక గదిలోకి వెళ్ళి చూశాను. సుధ ఏడుస్తున్నది. నేనెంత అడిగినా చెప్పలేదు. ఐసీ ఆలోచనలో పడ్డాడు. బట్టలు మార్చుకోకుండానే బయటికి వెళ్ళాడు. తిన్నగా సరస్వతి ఇంటికే వెళ్ళాడు. తలుపులు దగ్గరగా వేసున్నాయి. సుధ గొంతు వినిపిస్తోంది. కిలకిల నవ్వుతూ ఉంది. సరస్వతి కూడా నవ్వుతున్నది. ఆవిడ నవ్వు చెడిపోయిన టేబుల్ ఫ్యాన్ శబ్దంలా అనిపించింది రవికి. రవి కోపంగా తలుపులు తోశాడు. సరస్వతి మంచం మీద కూర్చునుంది. సుధ ఆమె ఒళ్ళో తలపెట్టుకొని పడుకుని ఉంది. రవిని చూడగానే సరస్వతి గబుక్కున మంచం దిగింది. సుధ లేచి కూర్చుంది, కానీ మంచం దిగలేదు. మంచం పట్టె మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని రవికేసి నిర్లక్ష్యంగా చూసింది. అలా తలుపు నాక్ చేయకుండా తలుపులు నెట్టడం సంస్కారం కాదు. నోర్మై, నువ్వు నాకు సంస్కారం గురించి చెబుతావా? పెద్దగా అరిచాడు రవి. సరస్వతికి భయం వేసింది. ఏమిటలా చూస్తావు? లే అన్నాడు సుధను చూస్తూ. ఎందుకు లేవాలి? కాళ్ళూపుతూ కొంటెగా చూస్తూ అన్నది సుధ. ఎందుకు లేవాలా? ముందుకు వెళ్ళి రెక్క పట్టుకొని మొరటుగా లాగాడు. పడబోయి నిబ్బరించుకున్నది. ఏమిటిది? ఎవరు నువ్వు? అన్నది సుధ రవిని చూస్తూ కోపంగా. రవి సుధను పిచ్చివాడిలా చూశాడు. సరస్వతి ముసిముసిగా నవ్వుకోసాగింది. నేనెవర్నా? ఇంటికి పద చెబుతాను. ఎవరింటికి? నీ ఇంటికి. నా ఇంటికా? ఇదే నా ఇల్లు. పిచ్చివాగుడు మాని బయలుదేరు. చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? ముందు నా చెయ్యొదులు. ఒక్క విదిలింపు విదిలించింది. రవి పడబోయి నిలదొక్కున్నాడు.
సుధ పక్క గదిలోకి వెళ్ళి లోపల నుంచి తలుపు గడియ పెట్టుకుంది. రవి, నేను చెప్పలేదు సుధకు పిచ్చి. నోర్మొయ్, అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? సుధ రమ్మంటే వచ్చాను. అబద్ధం. సుధ ఇక నీతో కాపురం చెయ్యదు. నువ్వంటే ఆమెకు అసహ్యం. విడాకులివ్వు. యూ రోగ్. రవి కళ్ళు నిప్పులు కక్కాయి. యూ గెట్ అవుట్. మర్యాదగా వెళ్తావా? అరిచి నలుగురిని పిలవమంటావా అన్నది సరస్వతి. సుధను మర్యాదగా ఇంటికి చేర్చు. నేను చేర్చేదేమిటి? మర్యాదగా మాట్లాడు. సుధ తన ఇష్టంతోనే వచ్చింది. వెళ్తానంటే నేను ఆపను. సరే, చూస్తాను మీ ఇద్దరి సంగతి అంటూ రవి గిర్రును తిరిగి బయటికి నడిచాడు. తిన్నగా పోస్టాఫీసుకు వెళ్ళి బావమర్దికి టెలిగ్రామ్ ఇచ్చాడు. మనసు అవమానంతో దహించుకుపోతున్నది. వీళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం ఏమిటి? మామూలు స్నేహితుల అనుబంధం కాదు. సరస్వతి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నది. కిలకిల నవ్వులు. చచ, రవికి మెదడులో రక్తనాళాలు చిట్లేలా ఉన్నాయి. సుధా ఇంత నాటకం ఆడగలదా? భర్త చచ్చిపోయాడంటుందా? అవన్నీ తెలియక మాట్లాడటం కాదు, నాటకం ఆడుతోంది. పెద్దవాళ్ల పోరు పడలేక పెళ్లి చేసుకుందా? కాదు కాదు, ఏదో మిస్టరీ ఉంది. వస్తాడుగా వాళ్ళన్నయ్య, రాని. ఏం బాబు, అమ్మాయి ఎక్కడా? రవికి ఒళ్ళు మండిపోయింది. ఏదో అనాలనుకుని బంగారమ్మ ముఖంలోకి చూస్తూ అనలేకపోయాడు. తర్వాత చరచరా తన గదిలోకి వెళ్ళాడు. బట్టలు మార్చుకుని బయటకొచ్చాడు. బంగారమ్మ గోడకు చేరబడి ఏడుస్తోంది. అమ్మాయి కనిపించలేదా బాబు? భయపడకండి, మీ అమ్మాయి భద్రంగానే ఉంది. ఎక్కడుంది మరి? తీసుకురాలేదేం? సరస్వతి ఇంటి దగ్గరున్నది. దానింటికి ఎందుకు వెళ్ళింది? ప్రాణ స్నేహితురాలు కదా, వ్యంగ్యంగా అన్నాడు రవి. నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ ఇస్తారా అడిగాడు. మరి దాన్ని తీసుకురాలేదేం బాబు? తనే వస్తుందిలేండి. అల్లుడికి కోపంగా ఉన్నట్లు అర్థం చేసుకున్నది బంగారమ్మ. మరో ప్రశ్న వెయ్యలేకపోయింది. పొద్దుపోయింది. 10 దాటింది. బాబు, అమ్మాయి ఇంకా రాలేదు. బంగారమ్మ అల్లుడు గది తలుపు పక్కగా నిల్చుని సన్నగా అంది. రేపు వస్తానన్నది, మీరు పడుకోండి. పెద్దామెను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పాడు. రేపు రావడం ఏమిటి? రేపు వచ్చాక ఆ సంగతి మీ అమ్మాయిని అడగండి. ఏదో జరిగింది. ఆ సరస్వతి నా బిడ్డకేదో మందు పెట్టింది. అల్లుడు సరిగ్గా భోజనం చేయలేదు. కంచం ముందు కూర్చుని లేచాడు. అది పోట్లాడి వెళ్ళిందా? అయినా దాని దగ్గరికి వెళ్ళడం ఏమిటి? తలుపులు బార్లా తీసి వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవరైనా జ్వరబడ్డా దిక్కులేదు. బంగారమ్మ ఆలోచిస్తూ మంచినీళ్లు తాగింది. అన్నం తినాలనిపించలేదు. పడుకున్నదే గాని నిద్ర రావడం లేదు. తెల్లవార్లు మెలకువగానే ఉంది. అల్లుడు చెప్పింది నిజమో కాదో అర్థం కావడం లేదు. రెండో రోజు రవి కాలేజీకి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండిపోయాడు. బాబు, అమ్మాయి చెప్పానుగా సరస్వతి ఇంట్లో ఉందని. తను ఇష్టమైనప్పుడు వస్తానన్నది. అలా అన్నదా? దాని ఇల్లు ఎక్కడ బాబు? మీరు వెళ్ళకండి, కమల్ వస్తాడు. బంగారమ్మ అర్థం కానట్లు చూసింది. నిన్ననే టెలిగ్రామ్ ఇచ్చాను. టెలిగ్రామా? అసలు సంగతి ఏమిటో చెప్పు బాబు. నా బిడ్డకి ఏమైంది? అంతవరకు నొక్కి పట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా పెళ్ళుబికింది. మీ అమ్మాయికి ఏమీ కాలేదండి. సుధా నా భార్య అని మర్చిపోకండి. ఏదైనా అయితే నేను ఇలా కూర్చుంటానా? మరి కొన్ని గంటలు ఓపిక పట్టండి అంటూ రవి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. రవి భోజనం చేశాడు. సుధ కోసం భోజనం మానేసి కూర్చోవడం తెలివి తక్కువగా అనిపించింది అతనికి. మనసులో ఏదో విరక్తి. సాయంత్రం 4:30 అయింది. బంగారం అల్లుడికి కాఫీ ఇచ్చింది. ఆమె ముఖంలోకి చూసే ధైర్యం అతనికి లేదు. ఆమె మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపిస్తుందని భయం. వాకిట్లో రిక్షా ఆగింది. సుధ గబగబా లోపలికొస్తూ డ్రాయింగ్ రూమ్లో భర్తను చూసి ఆగింది. అరే, మీరప్పుడే వచ్చేశారా? రవి సుధను చూశాడు. చూస్తూ ఉండిపోయాడు. ఏమే, ఎక్కడికి వెళ్ళావు? నిన్ననంగా వెళ్ళి ఇప్పుడా రావడం? బంగారమ్మ కస్సున లేచింది. నిన్న వెళ్ళానా? ఈ జోక్ మరీ బాగుంది. నేను 2:30కేగా వెళ్ళాను. అమ్మా, నీకు మతిపోయిందా? రవి సుధ ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. నిన్న వెళ్ళి ఇవాళ 2 గంటలకు వెళ్ళానంటావేమే? సుధ కిలకిలా నవ్వింది. అమ్మా, నీకు నిజంగానే మతిపోయింది. చూడండి, పొద్దుట మిమ్మల్ని వాకిటి దాకా వచ్చి కాలేజీకి పంపించానా? ఆ తర్వాత 2 గంటలకు బయటికి వెళ్ళాను. రవికి నిజంగానే మతిపోయినట్టయింది. అదేమిటండి మీరు కూడా అలాగే చూస్తున్నారు? ఎక్కడికి వెళ్ళావు? ఆ సరస్వతి ఇంటికి. ఎందుకు వెళ్ళావు? అదే నాకు అంతుపట్టడం లేదు. అలా వెళ్ళాలనిపించింది. కాదు, దాని దగ్గర నా వస్తువులు కొన్ని ఉన్నాయి, తెచ్చుకుందామని వెళ్ళాను. ఇచ్చిందా? రవి సుధ కళ్ళలోకి లోతుగా చూస్తూ అడిగాడు. ఇవ్వలేదు. అది అంత తేలిగ్గా ఇస్తుందా? నేను అక్కడికి వచ్చాను, నీకు గుర్తులేదా? సుధ రవిని పిచ్చివాడిని చూసినట్టు చూసింది. ఇది ఇంకా బాగుంది. మీరక్కడికి రావడం ఏమిటి? నేను 2:30కు వెళ్ళాను. మళ్ళీ 4 మీరు వచ్చేస్తారని ఆదరాబాదరాగా వచ్చేశాను. తను నిన్న చూసిన సుధ వేరు, ఈ సుధ వేరు.
సుధా అబద్ధమాడటం లేదు. నిన్నటి నుంచి ఈరోజు 4 వరకు తను ఏం చేసిందో మర్చిపోయింది. అంటే ఓ మై గాడ్ తల్లి, నీకేమైందే? అన్ని పిచ్చి పనులే. అత్తయ్య గారు, సుధా నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో అన్నాడు రవి అత్తగారిని మాట్లాడవద్దన్నట్టుగా. స్నానం చెయ్యాలి, ఒళ్ళంతా ఎలాగో ఉంది. గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్ళింది. బంగారమ్మ అల్లుడి ముఖంలోకి చూసింది. మీరేమీ అడక్కండి, సుధకు కాఫీ ఇవ్వండి. ఏమిటో నాయనా, నాకంతా అయోమయంగా ఉంది అంటూ లోపలికి వెళ్ళింది బంగారమ్మ. సుధా స్నానం చేసి వచ్చింది. ఇద్దరికీ కాఫీ ఇచ్చింది బంగారమ్మ. అంతలో బ్రీఫ్ కేస్తో లోపలకు గాబరాగా వచ్చిన కమలాకర్ అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి అలాగే నిలబడిపోయావు? అందరూ బాగానే ఉన్నారుగా? అదేం ప్రశ్న అన్నయ్యా? మరెందుకు టెలిగ్రామ్ ఇచ్చినట్టు? టెలిగ్రామ్ ఇచ్చారా అంటూ సుధా రవి ముఖంలోకి చూసింది. అవునోయ్, నీతో అర్జెంటుగా ఓ బిజినెస్ విషయం మాట్లాడదామని నసిగాడు రవి. బిజినెస్ విషయమా? చంపావు పో, అలాగని రాయకూడదు. టెలిగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఒకటే టెన్షన్. ఏరా కోడలు బాగుందా? బాగానే ఉందమ్మా కాఫీ అందుకుంటూ అన్నాడు. ఏం చెల్లెమ్మా, ఎలా ఉన్నావు? ఫైన్. సుధా, మీ అన్నయ్య స్నానం చేస్తాడు, గీజర్ వేయి. సుధ లేచి వెళ్ళింది. అసలు విషయం ఏమిటో చెప్పు. ముందు స్నానం చేయి, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రవి కమలాకర్ బయటికి వెళ్ళి 9 గంటలకు తిరిగి వచ్చారు. భోజనాల దగ్గర అమ్మ రేపు మనందరం హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాడు కమలాకర్. ఇంత అకస్మాత్తుగానా? ఎందుకు? ఏం లేదమ్మా, సరదాగా వెళ్దామని. రవి మరో ఫ్రెండ్తో కలిసి ప్రెస్ పెట్టాలనుకుంటున్నాడు. అతను ఎటు వస్తున్నాడు. మీ ఇద్దరు కూడా వస్తే బాగుంటుందని. ఏం సుధా అన్నాడు కమలాకర్. సుధా రవి ముఖంలోకి చూసింది. నీకు ఇష్టమైతేనే, లేకపోతే నేను వెళ్ళొస్తాను అతి మామూలుగా అన్నాడు రవి. మేము వస్తాం, వదిని చూసి చాలా రోజులైంది అన్నది సుధా. ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ సురమౌళి ముందు గదిలోకి వచ్చాడు. అతన్ని చూసి రవి కమలాకర్ లేచి నిల్చున్నారు. ఆతృతగా అతని ముఖంలోకి చూశారు. డాక్టర్ అన్నాడు కమలాకర్. రండి అంటూ తన కన్సల్టింగ్ గదిలోకి ఇద్దరిని తీసుకెళ్లాడు. ఆమె కనిపించినంత మెతక కాదు, ఒక పట్టాన లొంగే పేషెంట్ కాదు. థెరపీ కంటిన్యూ చేసి క్రమంగా ఆమెకు నా మీద నమ్మకం కలిగేలా ప్రిపేర్ చేయాలి. అసలు ద నోషన్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ క్లోజ్లీ టైడ్ టు ద నోషన్ ఆఫ్ ద అన్కాన్షియస్. మనచే తన మనసు అంగీకరించలేని కొన్ని సంఘటనలను మనకు తెలియకుండానే మనము అణిచివేస్తాం. అయితే అది పూర్తిగా మన మనసుల నుంచి ఎరేజ్ కావు, అచేతన మనసులో అణిగి ఉంటాయి. అయితే అలా అణచబడ్డ భావాలు మరో రూపంలో తొంగి చూస్తూనే ఉంటాయి అన్నాడు డాక్టర్. రవి ఏదో ఆలోచిస్తూ వింటూ ఆలోచిస్తున్నాడు. కమలాకర్ మాత్రం ఆశ్చర్యంగా వింటున్నాడు. అంటే సుధగారు మరొకరికి చెప్పగలగడం అలా ఉంచి తనకు తనే ఆలోచించడానికి ఇష్టపడనిది ఏదో ఆమె జీవితంలో సంభవించి ఉండాలి. ఆమె డ్యూయల్ పర్సనాలిటీ కూడా ఉంది. ముందు ఆ రెండో పర్సనాలిటీని చంపేయాలి. ఆ తర్వాతే సుధను మామూలు మనిషిని చేయడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఆమె ట్రాన్స్లో ఉన్నది. మీరిద్దరూ రండి లోపలికంటూ థెరపీ ఇచ్చే గదిలోకి ఇద్దరిని తీసుకెళ్లాడు మౌళి. మౌళితో రవికి అంతకుముందే పరిచయం ఉంది. మౌళి తమ్ముడు రవితో పాటు అదే కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. సుధా బల్ల మీద పడుకునుంది. పక్కన నర్సు నిలబడి ఉంది. కాన్షియస్లో స్ప్లిట్స్ చాలా చిన్నతనంలోనే ప్రారంభమవుతుంది. అది 2వ సంవత్సరం నుంచే ఏర్పడే అవకాశం ఉంది. మీరిద్దరూ ఇలా కూర్చోండి అని చెప్పి డాక్టర్ మౌళి సుధ దగ్గరికి పోయి నిల్చున్నాడు. సుధారాణి. సుధా పలకలేదు. నువ్విప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తావు. నువ్వు నా మాటలకే సమాధానమిస్తావు. నువ్వు ఇంకేమీ ఆలోచించవు. నువ్వు చాలా వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నీకు సంవత్సరం కాదు, 2 కాదు, 3 ఏళ్ళు. పాపా. నీ పేరు? థెరపిస్టు సరళ. మౌళి ఆశ్చర్యంగా కమలాకర్ కేసు చూశాడు. అవును, మొదట పెట్టిన పేరు సరళే. తర్వాత హై స్కూల్ చదువుకొచ్చాక తనే సుధారాణి అని పెట్టుకున్నదన్నాడు కమలాకర్. సరళ, డాక్టర్ మౌళి పేషెంట్ను పిలిచాడు. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నేను చెప్పేంతవరకు నువ్వు నా మాట కూడా వినవు అని వాళ్ళ కేసు తిరిగాడు మౌళి. నా గొంతు తప్ప మీ గొంతు ఎవరివి వినిపించవు. పర్వాలేదు, మీరు మాట్లాడవచ్చు. కానీ నేను అడిగినప్పుడే మీరు సమాధానం చెప్పాలి. అంతవరకు మీరు మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయకూడదు అన్నాడు మౌళి. పాపా. సుధా. కాదు సరళ. నీకు ఎవరి మీదనైనా కోపం ఉందా? ఉంది. ఎవరెవరి మీద? మా అన్నయ్య మీద, మా అమ్మ మీద, ఆ మహాతల్లి సుధారాణి మీద. ఎందుకో వివరంగా చెప్పు. అన్నయ్య నాకంటే బాగా పెద్దవాడు. చిన్నప్పుడు నా మీదకు చచ్చిన ఎలుకల్ని వేసి భయపెట్టేవాడు.
తెల్లటి ముసుగు వేసుకునొచ్చి భయపెట్టేవాడు. తను దెయ్యం అని చెప్పేవాడు. నేను భయంతో అరిచేదాన్ని. నాన్న ఒకరోజు అన్నయ్యను భలే దంచాడు. అమ్మ అడ్డం పోయి నాన్నతో పోట్లాడింది. పిల్లలు ఆడుకుంటుంటే మీరేమిటి మధ్యలో అంటూ. అప్పుడు అమ్మ మీద భలే కోపం వచ్చింది. అన్నయ్య ఎప్పుడు దెయ్యాల కథలే చెప్పేవాడు. రాత్రిళ్ళు భయం వేసేది. అమ్మకు అన్నయ్య అంటే ఎక్కువ ఇష్టం. నాన్నకు నేనంటే ఇష్టం. అందుకే అమ్మంటే నాకు కోపం. ఒకరోజు నేను నిద్రలేచాను. అర్ధరాత్రి అరుస్తూ లేచాను. ఇంటి నిండా జనం ఉన్నారు. అమ్మ ఏడుస్తోంది. ఇంకా ఎవరెవరో ఏడుస్తున్నారు. నాన్న వాళ్ళ మధ్యలో చాప మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఏడుస్తున్న నన్ను బలవంతంగా పక్కింటి అత్తయ్య తీసుకెళ్ళిపోయింది. నేను ఏడ్చి నిద్రపోయాను. నిద్ర లేచాక తెల్లవారి అమ్మ కావాలన్నాను, నాన్న కావాలన్నాను. వాళ్ళు నన్ను ఇంటికి వెళ్ళనివ్వలేదు. తర్వాత ఎప్పుడో సాయంకాలం ఇంటికి తీసుకొచ్చారు. నాన్న లేడు. అమ్మ ఏడుస్తున్నది. నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళాడని ఎవరో చెప్పారు. అమ్మ రోజు ఏడుస్తుండేది. అప్పుడు నన్ను మామయ్యే కనిపెట్టుకునున్నాడు. నేను దగ్గరికి వెళ్తే అమ్మ నన్ను ఒళ్ళోకి తీసుకుని ఏడ్చేది. నాకు భయం వేసి అమ్మ నుంచి దూరంగా మామయ్య దగ్గరికి వెళ్ళేదాన్ని. ఒకరోజు అమ్మ కొత్త కోక కట్టుకున్నది, పూలు పెట్టుకున్నది. పాపా, అప్పుడు నీ వయసు ఎంత? 3 4 చెప్పు. ఆ తర్వాత అలా అలంకరించుకుని అమ్మ బయటికి వెళ్తున్నప్పుడు నాకు కొత్త గౌను కావాలని అల్లరి చేశాను. కొత్త గౌను తొడిగారు. నిద్రపోయాను. అర్ధరాత్రి తుళ్ళి పడి లేచాను. బిగ్గరగా ఏడ్చాను. ఎవరో పరిగెత్తుకొచ్చి నన్ను ఎత్తుకున్నారు. నేను ఏడుస్తూ అమ్మ కావాలన్నాను. ఆ ఎత్తుకున్న వాళ్ళు నన్ను బయటికి తీసుకొచ్చారు. అమ్మ ఏడుస్తున్నది. అమ్మను కొందరు ఆడవాళ్ళు వాకిట్లో ఉన్న బండి ఎక్కిస్తున్నారు. పిల్లని అవతలకు తీసుకెళ్ళమమ్మా, ఎవరో నన్ను ఎత్తుకొచ్చిన ఆమెతో అన్నారు. నేను ఏడుస్తున్నా ఎవరూ నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఏడ్చి నిద్రపోయాను. తెల్లవారి నిద్రలేచాను. అమ్మ కావాలని ఏడ్చాను. ఎవరో అమ్మ దగ్గరికి తీసుకెళ్లారు. మామయ్య అనుకుంటాను. అమ్మ నా కోసం చేతులు చాచింది. ఆమెను చూడగానే అమ్మ అనుకోలేదు, దెయ్యం అనుకున్నాను. అన్నయ్య దెయ్యం తెల్లబట్టలు కట్టుకుంటుందని చెప్పాడు. నన్ను తను తెల్ల ముసుగు వేసుకుని భయపెట్టేవాడు. అమ్మను చూడగానే కెవ్వమని అరిచి మామయ్య మెడ చుట్టూ చేతులు వేశాను. అమ్మ తెల్ల బట్టల్లో ముఖాన బొట్టు లేకుండా నాకు దెయ్యంలాగే కనిపించింది. నాకు భయం తీరి అమ్మ దగ్గరికి పోవడానికి 1 వారం రోజులు పట్టింది. అప్పటి నుంచి నాకు ఒక్కటే కల ఎప్పుడూ వచ్చేది. ఏం కల? అదే, నన్నెవరో బండెక్కిస్తున్నారు, నేను ఏడుస్తున్నాను. ఆ తర్వాత మంచి బట్టలు మాయమై నా వంటి మీద తెల్ల బట్టలున్నాయి. సుధ మాట్లాడటం ఆపేసింది. ఏం ఆగిపోయావు? అలసిపోయావా? అడగండి. నీకు అన్నయ్య అంటే కోపమన్నావు, అమ్మంటే కోపమన్నావు. ఇప్పటికీ ఉందా? నాకుంది. దానికి లేదు. అది వట్టి చవట. అదెవరు? అదే, ఇంకెవరు? నా స్థానాన్ని ఆక్రమించుకున్నది సుధారాణి. మరి నీకు నీ భర్త అంటే ఇష్టమేనా? నాకు భర్త లేడు. నా భర్త చచ్చిపోయాడు. నేను విడోను అని ఎవరన్నారు? నాకే తెలుసు. నాకు అలాంటి కలే వస్తుందెప్పుడు. సరస్వతి కూడా అదే మాట చెప్పింది. సరస్వతి ఎవరు? చెప్పు పాప. దాని ఫ్రెండు. ఎవరి ఫ్రెండు? దాని పేరెత్తాలంటే నాకు ఒళ్ళు మంట. ఇంకెవరు? అదే సుధా. రవి, కమలాకర్ తెల్లముఖాలు వేశారు. వాళ్ళకంతా అయోమయంగా ఉంది. ఉన్నట్టుండి నువ్వెందుకు వచ్చావు? మధ్య మధ్య వస్తూనే ఉన్నా. నేను చిన్నపిల్లను, అది నన్ను రానివ్వదు. దాని బలం ముందు నేనెంత? మరి మధ్య మధ్య వస్తూనే ఉన్నానన్నావు? అవును, అది వట్టి పిరికిది. అమ్మ కొంగు కింద పెరిగింది. విశాఖపట్నం వెళ్ళాక సరస్వతి దాని తిక్క కుదిరించింది. దాన్ని చాలా బలహీనురాల్ని చేసింది. అది మరీ బలహీనంగా ఉన్నప్పుడు నేను దాన్ని వెనక్కి నెట్టి ముందుకొచ్చేదాన్ని. అయినా నేను చిన్నపిల్లను. అది నన్ను ఎంతో కాలం ఉండనిచ్చేది కాదు. నీ గురించి సుధకు తెలుసా? తెలియదు. నేనే అది చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తున్నాను. నీకు సుధ మీద అంత కోపం ఎందుకు? దానికి నాకు ఇష్టం లేని వాళ్ళంటే ఇష్టం. ఎవరు వాళ్ళు? అన్నయ్య, అమ్మ. నీ ఉద్దేశం ఏం చెయ్యాలని? దాని బండారం బయట పెట్టాలని. సరస్వతికి దానికి మధ్య సుధను చూస్తుంటే అప్పుడప్పుడు జాలి కూడా వేస్తుంది. ఒట్టి అమాయకురాలు, సాలెగూడులో ఈగలా అయిపోయింది. సుధ బలహీనతను నువ్వు ఉపయోగించుకున్నావు. అవును, అది ఒట్టి చవట. దాని మీద కోపం కంటే జాలే ఎక్కువ. ఆ సరస్వతి సుధను బలహీనపరచడానికి ఎన్నో రకాల రాత్రిళ్ళు భయపెట్టేది. తగుదునమ్మా అని ఆ రఘుగాడి ప్రేమలో పడింది. అది నేనే చెడగొట్టాను. ఎందుకలా చేశావు? నేను భర్త చచ్చిపోయి ఏడుస్తున్నదాన్ని. నా గురించి అది ఒక్కసారి ఆలోచించదు. ప్రేమలో పడింది. సుధా వట్టి పిరికిది. ఒకరోజు నేను భలే తమాషా చేశాను. రఘును చూసి వెకిలిగా నవ్వుతూ చెయ్యి ఊపాను. కాలేజీ కాంపౌండ్లో రఘు హడలిపోయాడనుకో. సరస్వతి బొమ్మ వేశాను క్లాస్లో ఉన్న వాళ్ల ముందు. సుధను పిచ్చిదాన్నిగా ఫూల్ చేసి
ఏడ్పించి ఆనందించాను. ఇంకా మొన్నటికి మొన్న ఆ సరస్వతి వచ్చి సుధను బెదిరించిపోయింది. దాంతో అది పూర్తిగా బలహీనురాలైంది. నేను బయటకొచ్చాను. దాని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. దానిలాగే నటించాను. సరస్వతి సంతోషిస్తుంటే లోపలే నవ్వుకున్నాను. అది కూడా నన్ను సుధానే అనుకున్నది. అప్పుడే దాని మొగుడు వచ్చినాడు. నన్ను చూసి తన పెళ్ళాం అనుకున్నాడు. నన్ను ఇంటికి రమ్మన్నాడు. నేను నువ్వెవరో నాకు తెలియదు పొమ్మన్నాను. పాపం దాని మొగుడికి దానికి మధ్య గండి వేసేశాను. 24 గంటలు ఉన్నాను. అంతసేపు నేనెప్పుడూ లేను. సుధా నీ చెల్లెలు నీ తర్వాత పుట్టింది. ఆమెను బాధించడం మంచిది కాదు. నాకు అలాగే అనిపిస్తుంది డాక్టర్. ఇక నువ్వు రాకూడదు. నీ సంగతంతా చెప్పావుగా. నీ కోపం పోయింది. సుధను బాగా ఏడ్పించావు. ఇక చాలు, శాశ్వతంగా వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతావు. నీ వ్యక్తిత్వం పూర్తిగా శిథిలమైపోయింది. నిద్రలోకి వెళ్ళిపో. సరళ, నువ్వు మళ్ళీ లేవకు. సుధ మాత్రమే మిగిలింది. ఇప్పుడు నువ్వు సుధవు. సుధా, పడుకో, నిద్రపో. నేనొచ్చి పిలిచేంత వరకు లేవకు. నర్సును అక్కడే ఉండమని చెప్పి డాక్టర్ మౌలి బయటకొచ్చాడు. రవి, కమలాకర్ అతన్ని అనుసరించారు. వాళ్ళిద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్నప్పుడు మీరు మీ చెల్లెల్ని భయపెట్టేవారా? అవును డాక్టర్. ఆమె కంటే నేను 5 ఏళ్లు పెద్ద. తను చెప్పిందంతా నిజం. రాత్రిళ్ళు నిద్రలో నడిచేదా? నాన్న పోయిన కొత్తల్లో కొన్నాళ్ళు అలా చేసేదట. నేను చిన్నవాణ్ణేగా. అమ్మ ఇరుగు పొరుగు వాళ్ళకి చెబుతుంటే వినేవాణ్ణి. అలా నడుస్తున్నప్పుడు కళ్ళు తెరిచే ఉండేదట. బాగా చూడగలిగేదట. దేనికి కొట్టుకోకుండా నడిచేదట. అర్ధరాత్రి గోలగా ఏడుస్తూ లేవడం నాకు గుర్తే. ఆమెకు దాదాపు 8-9 ఏళ్ళు వచ్చేంత వరకు అలా ఏడ్చేది. అమ్మ అందుకే చెల్లాయిని ఎక్కడికి ఒంటరిగా పంపేది కాదు. చిన్నప్పుడు చాలా ఫ్యూరియస్గా అల్లరిగా ఉండేది. ఊహ తెలిసిన కొద్దీ, వయసు వచ్చిన కొద్దీ చాలా మైల్డ్గా తయారైంది. చాలా బిడియంగా ఉండేది. నాతో కూడా పెద్ద చనువుగా మాట్లాడేది కాదు. మరీ ఇంట్రావర్ట్గా తయారైందనుకునేవాణ్ణి. అర్ధగంటలో ఆమెను లేపుతాను. ఇంటికి తీసుకెళ్ళండి. మళ్ళీ బుధవారం తీసుకుని రండి. ఈ లోపల ఆమె బిహేవియర్ని అబ్జర్వ్ చేసి పాయింట్స్ నోట్ చేసుకోండి. రేపు ఒకసారి సుధగారి అమ్మగారిని తీసుకురండి. ఆ తర్వాత సరస్వతిని తీసుకురావాలి. ఆవిడ రాకపోతే ఎలాగైనా తీసుకురావాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు రవి. గుడ్ అంటూ డాక్టర్ లోపలికి వెళ్ళాడు. 15 నిమిషాల తర్వాత సుధా నర్సుతో బయటికొచ్చింది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. అప్పుడే నిద్రపోయి లేచినట్టు ఫ్రెష్గా ఉంది. వెళ్దామా అన్నది సుధా. డాక్టర్ సుధా మౌళి ఇంటి ముందు టాక్సీ ఆగింది. టాక్సీలోంచి రవి దిగాడు. ఆ వెనకే సరస్వతి దిగింది. సరస్వతి 2వ గడప మెట్ట మీద ఆగిపోయింది. బోర్డు కేసు చూసింది. గిర్రున తిరిగి వెనక నిల్చున్న రవి కేసు చూసింది తీక్షణంగా. ఈ పిచ్చి డాక్టర్ దగ్గర తీసుకొచ్చారేం? డాక్టర్ పిచ్చివాడు కాడు, పిచ్చివాళ్లకు డాక్టర్ వ్యంగ్యంగా అన్నాడు రవి. సుధ ఎక్కడా? ఇక్కడే ఉంది. సుధకు పిచ్చి పట్టిందా? పట్టలేదు, నువ్వే పట్టించావు. రవి, ఇంతవరకు అతి మంచిగా మాట్లాడి నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు ధోరణి మార్చి కిందికి దిగబోతున్న సరస్వతి రెక్క పట్టుకున్నాడు రవి. నన్నొదులు, గట్టిగా అరిచింది సరస్వతి. అంతలో కాంపౌండర్, నర్సు వచ్చి చెరో రెక్క పట్టుకున్నారు. నన్ను వదలండి, నాకేం పిచ్చిలేదు. పిచ్చి వాళ్ళందరూ అనే మాట ఇది అంటూ రవిని చూశాడు కాంపౌండర్. డాక్టర్ గారు లేరా? రవి అడిగాడు. అర్ధగంటలో వస్తారు. అంతవరకు ఆమెను జాగ్రత్తగా పారిపోకుండా చూడండి. ఆ విషయం మాకు చెప్పాలా అన్నట్టు నర్సు నవ్వింది. సరస్వతి అరుస్తోంది. తనకు పిచ్చి లేదని చెబుతోంది. రవిని తిడుతోంది, ఏడుస్తోంది, విదిలించుకోవడానికి పెనుగులాడుతోంది. నర్సు, కాంపౌండరు అతి మామూలుగా ఆమెను లోపలకు లాక్కెళ్ళి ఒక గదిలోకి నెట్టి తలుపు వేశారు. అలా చేసే ముందు చేతులు కాళ్ళు కట్టేశారు. అలా చెయ్యకపోతే పిచ్చివాళ్ళు గదిలో ఉన్న సామానంతా చిందరవందర చేస్తారు. హలో రవి, ఆవిడొచ్చిందా? అతి కష్టం మీద వచ్చింది. సుధకు యాక్సిడెంట్ అయిందని నిన్ను కలవరిస్తోందని చెప్పాను. ముందు నమ్మలేదు. ఆమెను నమ్మించడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక మీ బోర్డు చూసి లోపలకు రానన్నది. తిరిగి వెళ్ళబోతుంటే నేను పట్టుకున్నాను. ఆమె పెనుగులాడుతుంటే మీ నర్సు, కాంపౌండర్ వచ్చారు. ఆవిడను పిచ్చి మనిషి అనుకున్నారు. ఇద్దరూ పట్టుకొని లోపలికి లాక్కెళ్లారు. ఆవిడ తను పిచ్చిదాన్ని కాదని పెనుగులాడుతున్నా మీ వాళ్ళు వినిపించుకోలేదు నవ్వుతూ అన్నాడు రవి. డాక్టర్ మౌళి పకపక నవ్వాడు. నిన్నెవరైనా గట్టిగా పట్టుకొని లాక్కొస్తున్నా మా వాళ్ళు అదే పని చేసేవాళ్ళు. దారుణం. ఇంకా విను, నేను లేకపోతే నేను వచ్చేంత వరకు కాళ్ళు చేతులు కట్టేసి ఒక గదిలో పడేస్తారు. అయితే సరస్వతిని కూడా అలాగే చేస్తుంటారు. రవికి నవ్వొచ్చింది. పకపక నవ్వాడు.
సరే మీరెళ్ళి సుధను తీసుకురండి అంటూ డాక్టర్ లోపలికి వెళ్ళాడు. సుధను తీసుకొచ్చారు. సుధ సరస్వతిని చూస్తే అనుమానం వ్యక్తం చేశాడు కమలాకర్ డాక్టర్ దగ్గర. సుధను అప్పటికే నర్సు లోపలికి తీసుకెళ్ళింది. సుధ సరస్వతి కంఠం మాత్రమే వింటుంది. సరస్వతి ఒక పట్టాన ఒప్పుకోలేదు. సుధను ట్రాన్స్లో పెట్టి సరస్వతి చేత అన్ని విషయాలు చెప్పించాలనుకున్నాను, కానీ ఆమె నిజం చెబుతుందనే నమ్మకం నాకు కలగలేదు. అందుకే ఆమెను హిప్నటైజ్ చేశాను. హిప్నాటిజానికి కూడా ఒక పట్టాన లొంగలేదు. ఆమె చేత మాట్లాడించి టేప్ చేశాను. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. మరో 4-5 గంటల దాకా లేవదు. మరో గదిలో ఉంది అంటూ డాక్టర్ లోపలికి వెళ్ళాడు. 15 నిమిషాల తర్వాత నర్సు వచ్చి రవిని కమలాకర్ను లోపలికి పిలిచింది. ఆవిడ పిచ్చిది కాదా? నవ్వుతూ రవిని అడిగింది నర్సు. ఆమెకేం పిచ్చి లేదు, పిచ్చి పట్టిస్తుంది అన్నాడు రవి. నర్సు ముసిముసిగా నవ్వింది. పిచ్చిదనుకున్నాం. సుధా ట్రాన్స్లో ఉన్నది. రవి కమలాకర్ కొంచెం దూరంలో ఉన్న కుర్చీలలో కూర్చునున్నారు. డాక్టర్ రవి భుజం మీద చెయ్యి వేసి పక్క గదిలోకి తీసుకెళ్లాడు. ఆ విషయాలు విని మీరు అప్సెట్ అవుతారని నాకు భయంగా ఉంది. మీరు వినకపోవడం మంచిది. అంటే మీకు కావాల్సింది సుధా మానసిక ఆరోగ్యం బాగుపడటమేగా? అవును. అయితే మీరు మీ బావగారు బయట కూర్చోండి అన్నాడు డాక్టర్. రవి అంగీకరించాడు. రవి కమలాకర్ కన్సల్టింగ్ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. సుధా, ఆ కంఠం ఎవరిది? డాక్టర్ మాట పూర్తి అయి కాకుండానే నర్సు టేప్ రికార్డర్ ఆన్ చేసింది. సరస్వతిది. టేప్ ఆపేసింది నర్సు. సరస్వతి చాలా చెడ్డది కదూ? అవును, చాలా చెడ్డది. ఎందుకని చెప్పవా? నువ్వు చెప్పకపోయినా నాకంతా చెప్పింది. నో నో ముఖంలో అశాంతి, లేవడానికి ప్రయత్నం. నువ్వు మాట్లాడకు. నేను పలకరించేంత వరకు నువ్వు మాట్లాడవు. నీకు నా గొంతు, సరస్వతి గొంతు మాత్రమే వినిపిస్తాయి. విను, బాగా విను, శ్రద్ధగా విను. టేప్ ఆన్ చేసింది నర్సు. సరస్వతి ఏడుపు వినిపిస్తోంది. సుధా ఏదో అనాలని పెనుగులాడుతోంది. నువ్వు కదల్లేవు, వింటావు అన్నాడు సుధ దగ్గరకొచ్చి. ఏడవకు, నీ దొంగ ఏడుపులకు వదిలేస్తాననుకోకు. నువ్వు నాకు సరైన సమాధానాలు ఇవ్వకపోతే నిన్ను పిచ్చాసుపత్రిలో పారేస్తాను, జాగ్రత్త. డాక్టర్ కంఠం తీవ్రంగా ఉంది. నేనొక్క సర్టిఫికెట్ ఇస్తే చాలు, కొంతకాలం అక్కడ ఆ పిచ్చివాళ్ల మధ్య ఉంటే నిజంగానే పిచ్చిదాని అయిపోతావు. డాక్టర్ కంఠం కటువుగా ఉంది. చెబుతాను. అందరూ నన్ను చిన్నప్పటి నుంచి మగరాయడనేవాళ్ళు. నాలో ఆడపిల్లలకుండే లక్షణాలు లేవనే కాంప్లెక్సు నాకు తెలియకుండానే బయలుదేరింది. వయసు వచ్చిన కొద్దీ మగవాళ్ళంటే అసహ్యం, కోపం ఏర్పడింది. నాకు తెలియకుండానే ఆడపిల్లలంటే నాలో ఆకర్షణ చోటు చేసుకున్నది. నా చిన్నప్పుడు అవన్నీ అక్కర్లేదు. సుధతో మీ పరిచయానికి ముందు యూనివర్సిటీలో ఎవరిని ప్రేమించలేదా? యు మీన్ మగవాళ్లను? లేదు. యువతీ యువకులు జంటలుగా తిరుగుతూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోయేది. ఏదో తెలియని కసిగా ఉండేది. ఆడవాళ్లంటే? డాక్టర్ అడిగాడు. వాళ్ళంటే ఇష్టం. మగవాళ్ళంటే కసి అని చెప్పావుగా. కొత్తగా హాస్టల్లో చేరిన ఆడపిల్లని కొందరిని నా వశం చేసుకోవాలని చూశాను. చాలా కొద్ది మందినే చేయగలిగాను. అందులో లలిత ఒకతే. ఆ అమ్మాయి పేరు లలిత. ఏం చేశావు చెప్పు. డాక్టర్ గద్దింపు. ఆ మాత్రం ఊహించలేరా? ఏడుస్తూ అన్నది సరస్వతి. నీ స్వభావం నాకు అర్థమైంది. సుధ గురించి చెప్పు. ఆమెతో నీకు పరిచయం ఎప్పుడైంది? నేను విశాఖపట్నంలో ఫైనల్ ఇయర్ చదివే రోజుల్లో ఆమెను చూశాను. అమాయకంగా కనిపించింది. అందంగా ఉంది, ముద్దుగా ఉంది. ఆమెను ర్యాగింగ్ నుంచి కాపాడాను. ర్యాగింగ్లో సుధా సున్నితమైన మనసు బాగా గాయపడింది. ఆ రాత్రి ఆత్మహత్య చేసుకోబోయింది. నేను కాపాడాను. ఆమెకు దెయ్యాలంటే భయం, చీకటి అంటే భయం, మనుషులంటే బెరుకు. తనలోకి తను ముడుచుకొని పోతున్నట్టుండేది. ఆ అమ్మాయిని నా గదిలోనే పెట్టుకున్నాను. ఆమె భయాన్ని ఉపయోగించుకున్నాను. హాస్టల్లో దెయ్యం ఉన్నదని చెప్పాను. ఆమెకెప్పుడు ఒకే కల వచ్చేది. అది తనను విధవరాల్ని చేస్తున్నట్లు. నాకు కొంత సైకాలజీ తెలుసు. హిప్నాటిజం కూడా కొద్దిగా నేర్చుకున్నాను, చదివాను. అందుకే నాకు ఒక పట్టాన లొంగలేదు. సరస్వతి మాట్లాడలేదు. చెప్పు. ఆ తర్వాత? సుధను నిమరాలనిపించేది, ముద్దు పెట్టుకోవాలనిపించేది. దగ్గరగా కూర్చుని మీద చెయ్యి వేస్తేనే చీదరించుకునేది. ఆగిపోయావేం? చెప్పు. ఆమెను రాత్రిళ్ళు భయపెట్టేదాన్ని. నిద్ర మాత్ర ఇచ్చి బెడ్ లైట్ వెలుగులో హిప్నటైజ్ చేసేదాన్ని. బెడ్ లైట్కు ఎర్ర కాగితం అడ్డుపెట్టి, ఇప్పుడు నువ్వు కళ్ళు తెరుస్తావు, తెరిచేసరికి నీ కళ్ళ ముందు దయ్యం కనిపిస్తుంది అనేదాన్ని. అలాగే కళ్ళు తెరిచి ఆమె ముఖం మీదకు వంగి ఉన్న నా ముఖాన్ని చూసి కెవ్వున అరిచేది, వణికిపోయేది. ఆ తర్వాత భయం లేదని చెప్పి నిద్ర లేపేదాన్ని. భయపడుతున్న ఆమె పక్కలో పడుకునేదాన్ని. ఆ తర్వాత
ఇంకా చెప్పాలా డాక్టర్? సుధా తర్వాత నేను అసహించుకునేది కాదా? కొన్నిసార్లు అసహించుకునేది. నేను లేకుండా బయట కాలు పెట్టలేని పరిస్థితి ఆమెలో కల్పించాను. ఎవరితోనూ స్నేహం చెయ్యనివ్వలేదు. నా గ్రిప్పులో పూర్తిగా పెట్టుకున్నాను. అప్పుడే ఆమె రఘును ప్రేమించింది. అనేక విధాల ప్రయత్నించి ఆమెను రఘుకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించాను. ఒక్కోసారి సుధ కొత్త వ్యక్తిలా ప్రవర్తించేది. అది మాత్రం నాకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత సుధను బాగా భయపెట్టి దాదాపు పిచ్చిదాన్నిగానే చేశాను. ఆమె పెట్టెలో యాసిడ్ వేశాను. కాలిపోయిన బట్టలు చూసి సుధ బెదిరిపోయింది. అది దెయ్యం చేసిన పని అని నమ్మించాను. దాదాపు మనసు చెదిరిపోయే స్థితిలో ఉండగా వాళ్ళన్నయ్యకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించాను. ఎందుకో తెలుసా డాక్టర్? నువ్వు చెప్పందే ఎలా తెలుస్తుంది? నేను 2 నెలల్లో యూనివర్సిటీ వదిలేస్తాను. ఆ తర్వాత సుధ అక్కడ ఉండకూడదు. నా ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. సెలవుల్లో సుధ ఇంటికి వచ్చాను. రఘుకు పెళ్ళైందని అబద్ధం చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఆమె మనసు మరో మగవాడి వైపుకు వెళ్లకుండా ఉండడానికి ఆమె కలనే ఆసరాగా తీసుకుని నిద్రమాత్రలు మత్తులో ఉండగా ప్రేమ గురించి పవిత్రత గురించి చెప్పి ఆమెకు పెళ్ళైనట్టేనని ఆమె వితంతువని చెప్పేదాన్ని. ఆ భావాలు ఆమె మనసులో లోతుగా నాటాను. అందువల్లనే అర్ధరాత్రి నేను విడోను, నాకు పెళ్ళొద్దంటూ అరుస్తూ లేచేది. రవి సుధ జీవితంలో ప్రవేశించాడు. ఆ విషయం అంతా రవి చెప్పే ఉంటాడు. ఇక లాభం లేదని డైరెక్ట్గానే సుధను బెదిరించసాగాను. ఏమని? నన్ను కాదని వెళ్ళిపోయి ఎవరినైనా చేసుకుంటే అతనితో కాపురం చెయ్యలేవని, అతన్ని చంపేస్తానని, నీలో ఆడలక్షణం లేకుండా చేస్తానని. ఇంకా నా చేత ఏం చెప్పిస్తారు డాక్టర్? సరస్వతి ఏడుస్తోంది. ఏడవకు, చెప్పు. రవికి సుధ అంతకుముందే ఎవరినో ప్రేమించిందని చెప్పాను. సుధ పోస్ట్ చేసే ధైర్యం లేక తనకు తానుగా రఘుకు రాసి దాచుకున్న ఉత్తరాలు తెచ్చిచ్చాను. అయినా నేను ఊళ్ళో లేనప్పుడు సుధ పెళ్లి జరిగిపోయింది. సుధకు ఒకటే భయం పట్టుకుంది. అది నా మధ్య తన మధ్య ఉన్న సంబంధం గురించి రవికి తెలుస్తుందేమోనని. అలా తెలిస్తే అతను తనను అసహించుకుంటాడని. అదే కాదు, ఆ విషయం ఎవరికి తెలుస్తుందన్నా సుధ నిలువునా వణికిపోయేది. ఒకరోజు రవి కాలేజీకి వెళ్ళాక సుధ దగ్గరికి వెళ్ళాను. బెదిరించాను. ఏమని? రవికి తెలియకుండా మా ఇంటికి రావాలని. అలా చేయకపోతే తను నాకు రాసిన ఉత్తరాలు, నేను తనకు రాసిన ఉత్తరాలు రవికి ఇస్తానని బెదిరించాను. నువ్వు ఆమెకు రాసిన ఉత్తరాలు కూడా నీ దగ్గరే ఉన్నాయా? అవును, అవి సుధ పెట్టెల నుంచి నేను తీసుకుని దాచాను. చాలా గట్టిదానివే. చెప్పు. మిగతా విషయాలు మీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడేం చేస్తావు? చెప్పు. సరస్వతి ఏడుపు మానేయి, చెప్పు. రవికి అసలు విషయం చెబుతాను. చెబితే ఏమవుతుంది? రవి ఆమెకు విడాకులిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సుధ నా దగ్గరికే చేరుతుందని నాకు తెలుసు. రవికి ఆ విషయం తెలుసు. ఎలా? ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. నువ్వు చెబుతున్నవన్నీ వింటున్నాడు. రవి సంస్కారం గలవాడు. సుధ మంచి పిల్ల. ఇందులో ఆ అమ్మాయి తప్పు లేదు. ఆ అమ్మాయికి నువ్వంటే అసహ్యం, కానీ భయం వల్ల నీకు లొంగిపోయింది. ఆ తర్వాత ఆ విషయం నువ్వందరికీ చెబుతావనే భయం ఆమెకు తెలియకుండానే కట్టిపడేసింది. అయితే ఆమెకు నువ్వంటే జాలి, సాఫ్ట్ కార్నర్ ఉంది. కారణం నువ్వు ఆమెకు చేసిన సహాయం, సేవలు. ఆమెను ప్రేమగా చూసుకున్నావు. అందుకే నిన్ను బాధ పెట్టడం కూడా ఆమెకి ఇష్టం ఉండదు. ఇవన్నీ రవి అర్థం చేసుకోగలడు. రవికి సుధ అంటే ప్రాణం. ఆమెను రక్షించుకోవడానికి ఏమైనా చేస్తాడు. ఆమె అన్న నిన్ను విజయవాడ నుండి తరిమేస్తాడు. సరస్వతి ఏడుపు. ఇక నువ్వెప్పుడు సుధను ట్రాప్ చేయడానికి ప్రయత్నించకు. ఆమెను మర్చిపో. ఆమె మీద నీ నీడ కూడా పడకూడదు. జాగ్రత్త, డాక్టర్ గట్టిగా చెప్పాడు. సరస్వతి ఏడు పాపు. టేప్ ఆగిపోయింది. డాక్టర్ సుధ దగ్గరికి వచ్చాడు. సుధా, విన్నావా? నువ్వేమీ తప్పు చెయ్యలేదు. నీ మనసు పవిత్రంగా ఉంది. ఆ మనసులో రవికి తప్ప మరొకరికి స్థానం లేదు. నీ మనసులో అణచబడ్డ జ్ఞాపకాలన్నీ బయటపడిపోయాయి. ఇప్పుడు నీ మనసు నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. నిద్రపో. నువ్వు నిద్ర లేచేసరికి నీ మనసు ఎంతో తేలిగ్గా ఉంటుంది. ఒక పీడకల నుంచి బయటపడినట్టు హాయిగా ఉంటావు. నువ్వు తప్పు చెయ్యలేదు. అపరాధ భారం నీ మనసులో నుంచి తొలగిపోయింది. నిద్రపో. సుధ ప్రశాంతంగా నిద్రపోతున్నది. డాక్టర్ బయటకు వచ్చాడు. కంగ్రాచ్యులేషన్స్, సుధ నార్మల్గా అయిపోయింది. మీరు కూడా ఆమెతో సరస్వతి గురించి కానీ గతంలోని ఆమె ప్రవర్తన గురించి కానీ మాట్లాడకూడదు. రవి భుజం తడుతూ అన్నాడు. ఆ సరస్వతి కమలాకర్ క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టాడు. ఇక ఆమె సుధ జోలికి రాదు. నాకు ఇక్కడ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. ఆ అవకాశం కూడా ఉండదులేండి అన్నాడు రవి. గుడ్ అన్నాడు డాక్టర్.
సరస్వతి, ఆమె ఇప్పుడే నిద్రలేవదు. అర్ధగంటలో మీరు సుధను ఇంటికి తీసుకెళ్ళండి. సరస్వతిని సాయంత్రం ఆసుపత్రి నుంచి పంపించేస్తాను అన్నాడు డాక్టర్. మీరు వెళ్ళి సుధ దగ్గర కూర్చోండి అని డాక్టరు నర్సింగ్ హోంలో పేషెంట్స్ను చూడ్డానికి వెళ్ళాడు. సుధ కళ్ళు తెరిచింది. రవిని కమలాకర్ను చూసి హాయిగా నవ్వింది. టేబుల్ దిగబోతున్న సుధకు రవి చెయ్యందించాడు. సమాప్తం. విషకన్య నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.